వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హైకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సరైన ఆధారాలు లేకుండా హద్దు మీరి అరెస్టులు చేస్తే జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హెచ్చరించింది. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు ఎట్లా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అధికారం ఉంది కదా అని రూల్స్ను ఉల్లంఘిస్తే మిమ్మల్ని కూడా లోపలేయాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల మితిమీరిన ప్రవర్తన వల్ల సామాన్యులు భయభ్రాంతులు అవుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. సామాన్యుడైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎవరిని అరెస్ట్ చేయాలన్నా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని కోరింది. పర్చూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎలాంటి నోటీసులు లేకుండా 7గురిని అరెస్ట్ చేశారని, తనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వాలని సాంబశివరావు కోర్టును ఆశ్రయించారు. సాంబశివరావు పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పోలీసులను తీవ్రంగా హెచ్చరిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. నిబంధనలు ఫాలో అవ్వకపోతే లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. పర్చూరు నియోజకవర్గంలో మార్టూరు మండలంలో ఇటీవల మైనింగ్ అధికారులు గ్రానైట్ ఫ్యాక్టరీలో తనిఖీలకు వెళ్లిన సందర్భంగా వివాదం రేకెత్తింది. మైనింగ్ అధికారులు వైసీపీ గూండాలను వెంటేసుకొని కార్లలో మారణాయుధాలతో తనిఖీలకు వెళ్ళారు. రెడ్ హ్యాండెడ్గా దొరికారు. కార్లు తనిఖీ చేస్తే అందులో కత్తులు, రాడ్లు, కారం పొడులు ఇవన్నీ దొరికినాయి. విషయం తెలుసుకుని సాంబశివరావు అక్కడికి వెళ్ళాడు. ప్రైవేటు వ్యక్తులతో తనిఖీలకు ఎట్లా వస్తారని చెప్పి ఆయన మైనింగ్ అధికారులను ప్రశ్నించారు. అధికారులు తనిఖీలకు వచ్చారా లేకపోతే దొమ్మిలకు వచ్చారా అని ఆయన ప్రశ్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సాంబశివరావు వెంటనే బాపట్ల ఎస్పీకి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఎస్పీ అక్కడికి పోలీసులను పంపించారు. గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన తర్వాత సాంబశివరావుతో పాటు కొంతమంది గ్రానైట్ వ్యాపారులు తమ విధులకు ఆటంకం కలిగించారని మైనింగ్ అధికారులు వీళ్ళ మీద కేసు పెట్టారు. మారణాయుధాలతో తనిఖీలకు వచ్చారని, భయభ్రాంతులకు గురి చేశారని, కొంతమంది వైసీపీ కార్యకర్తలు తమ మీద దాడి కూడా చేశారని వ్యాపారులు కేసు పెట్టారు. అయితే వ్యాపారుల కేసును పక్కన పెట్టిన పోలీసులు మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కొంతమంది వ్యాపారులను అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ అయిన వ్యాపారులకు వెంటనే బెయిల్ లభించింది. సాంబశివరావును కూడా ఎలాగైనా అరెస్ట్ చేయాలని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్టు వార్తలు రావడంతో సాంబశివరావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ ఇచ్చేలోపే సాంబశివరావును అరెస్ట్ చేయాలని ఆమంచి జిల్లా పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకొచ్చాడు. వాళ్ళు వినకపోవడంతో రాష్ట్ర స్థాయి నేతల ద్వారా కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయితే ముందుగా అరెస్ట్ చేసిన వాళ్లకు వెంటనే మర్నాడే బెయిల్ రావటం, సాంబశివరావు హైకోర్టులో పిటిషన్ వేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కేసు విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇప్పుడు పోలీసులకు తలంటుతూ విచారణ రేపటికి వాయిదా వేసింది. Like, share and subscribe to Rajaniti channel.